హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము రీతి కాల్లో ఇంతకుముందు రీతి బద్ధ కావ్యం గురించి నేర్చుకున్నాము. ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ అండి. మరి రీతి సిద్ధ్ కావ్యం గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. రీతి సిద్ధ్, రీతి ముక్త్ అనే కావ్యాల గురించి ఈ యొక్క టాపిక్లో మనము నేర్చుకుంటాము. దాంతో రీతికాల్ కంప్లీట్ అయిపోతుంది. అయితే అసలు రీతి సిద్ధ్ కవి అంటే ఏంటి అంటే, అలంకార గ్రంథాలని రాయరు, అలంకారాలని ఫాలో అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో रस चंद अलंकार ज्ञान था, पर वे कवि पूर्ण रूप से रीतिबद्ध कवि नहीं थे, पर रीति निरूपण करते हैं. రీతి నిరూపణ అథవా అవశ్య करते हैं. రీతి నిరూపణ చేస్తారు, కానీ దానికి సంబంధించిన రీతి నిరూపణ గ్రంథాలు రాయరు. దీంట్లో ముఖ్యమైన రైటర్ బిహారీలాల్. बिहारीलाल जन्म ग्वालियर में 1595 में हुआ था, मृत्यु 1663 में. एकमात्र ग्रंथ बिहारी सत्सई इनका. ఈయనకు సంబంధించిన ఒకే ఒక గ్రంథము బిహారీ సత్సయి. దాంట్లో 713 దోహాలు ఉన్నాయి. वे ब्राह्मण परिवार में चतुर्वेदी वर्ग से संबंध रखते हैं. అయితే पिता का नाम केशव राम एवं बाल्यकाल बुंदेलखंड में बीती, जवानी మథురా మే బీతి. దానికి ఈ యొక్క దోహానే కారణము. అంటే ఆయన బుందేల్ఖండ్లో బాల్యకాలు చేశారు అని చెప్పి ఈ దోహా చెప్తుంది మనకి. జన్మ గ్వాలియర్, జెనియం ఖండ్, బుందేల్బాల్. తరుణాయి आई सुखद मथुरा बसी ససురాల్ అనేది. అయితే మీకు ఈ దోహా ఇచ్చేసి ఇది ఎవరికి సంబంధించి రచించిన దోహా అంటే ఖచ్చితంగా బిహారీలాల్ అని చెప్పాలి. जयपुर के राज जयसिंह के दरबारी कवि के रूप में कार्य किए. निम्न दोहे से उन्होंने अपना स्थान जमा लिया. नहीं पराग, नहीं मधुर मधु, नहीं विकास, यही काल अली कली ही సంవిద్యో ఆగే కౌన్ హవాల్ అని చెప్పి ఈయన జైపూర్ జయసింహ్ గురించి రాసిన ఒక దోహా. మరి ఇందులో బిహారీలాల్కి సంబంధించిన దోహాలే ఇవి. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటి, రీతి సిద్ధ్ అంటే ఏంటి, అట్లానే బిహారీలాల్ యొక్క జన్మ, ఆయన తండ్రి, ఆయన క్యాస్ట్, ఆయన రచించిన 2 దోహాలు, దాన్ని బట్టి ఆయన ఎక్కడెక్కడ जीविंचारनेदी తెలుస్తుంది. बिहारी सत्सई की विशेषता, एकमात्र ग्रंथ लिखकर रीतिकाल में प्रतिनिधि कवि माने गए हैं. आचार्य भरपूर लक्षण थे. एकमात्र ग्रंथ में उन्हें सभी रसों का समावेश कर दिया. भक्तिपरक, श्रृंगार, प्रकृति, विरह वर्णन, नायिका भेद, सभी विषयों का वर्णन किया. అన్ని విషయాల్ని కూడా ఈ ఒకే ఒక గ్రంథంలో ఆయన ప్రస్తావించడం, అలంకారాల్ని, రస్ని, ఛందస్ని అన్నిటినీ ప్రస్తావించడం అనేది జరిగింది. शुक्ल के अनुसार इनकी वाणी चलती होने पर भी साहित्यिक है. इनकी वाणी, इनकी भाषा चलती होने पर भी సాహిత్యిక అని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్ల ఈయన గురించి మెచ్చుకోవడం అనేది జరిగింది. संयोग वियोग पक्षों के वर्णन में बिहारी को संयोग पक्ष में ही सफलता मिला है. छोटे छोटे दोहे में भाव गंभीर रहते हैं. गगर में सागर भर देना इनके दोहों का प्रमुख विषय है. అలాగే इस ग्रंथ पर संस्कृत एवं प्राकृत ग्रंथ आर्य सप्तशती, अमरूक शतक, गाथा सप्तशती का प्रभाव भी पड़ा था. ये ग्रंथम మీద बिहारी सत्सई अने ग्रंथम మీద. गगर में सागर भर देना, सत्सई के दोहरे जो नाविका के तीर देखने में छोटे लगे, घाव बड़े गंभीर. ఇది డైరెక్ట్గా మనకి ప్రీవియస్ బిట్లో కూడా అడిగిన సందర్భం ఈ దోహానే. ఎవరి దోహా అని అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, చాలా చిన్న వాటిలో పెద్ద గాంభీర్యం భావం ఉంది అంటే గగర్ మే సాగర్ భర్దేనా అంటే బిహారీలాల్ గుర్తుకొచ్చేయాలి. అలాగా यह एक श्रृंगार रस काव्य है. सभी अलंकारों का प्रयोग किया गया है. मुक्त शैली में लिखा गया ग्रंथ है. इस ग्रंथ के अनेक टीकाएँ लिखी गई है. అంటే బిహారీ సత్సయి పైన చాలామంది చాలా రకాలుగా మరి పాజిటివ్గా, నెగిటివ్గా మరి వాళ్ళకి నచ్చినట్టుగా టీకాలు కూడా రచించడం అనేది జరిగింది. బ్రజ్ భాష
पर असाधारण अधिकार। बिहारी लाल को आयुर्वेद, ज्योतिष, गणित, इतिहास, पुराण आदि का भी ज्ञान। बिहारी लाल रीतिकाल के प्रतिनिधि कवि एवं बिहारी सत्सई रीतिकाल का प्रतिनिधि ग्रंथ माना गया है। నెక్స్ట్ రీతి ముక్త కావ్య కనుక చూసినట్లయితే రీతి ముక్త వీళ్ళు అలంకారాలని, రస్ని, ఛందస్ని బయటికి తీసి భాషని ఒక సామాన్యపూర్వమైన సమాజపూర్తికరమైన భాషగా మార్చడం అనేది దిద్దారు రీతి ముక్త కావ్యం. సో వీళ్ళు ఎటువంటి అలంకార గ్రంథాలు రాయలేదు, ఎటువంటి రీతి నిరూపణలు చేయలేదు. సో వీళ్ళ యొక్క ప్రవృత్తి ఏంటి అంటే స్వచ్ఛంద ఏవం అన్మిलन प्रेम का चित्रण, विरह की प्रधानता, स्वानुभूति का चित्रण, सौंदर्य चित्रण, शास्त्रीय परंपरा का त्याग, प्रकृति चित्रण, भक्ति का स्वरूप, मुक्त काव्य की रचना, फारसी का प्रभाव। रीति मुक्त काव्य के कवि घनानंद का परिचय देखा जाए तो చూడండి రీతి ముక్తి యొక్క ప్రవృత్తి అంటే రీతి ముక్త కావ్యానికి సంబంధించిన విశేషతలు ఏమిటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పై రెండు రీతి బద్ది వేరు, రీతి సిద్ధి వేరు. కానీ ముక్తికి వచ్చేసరికి రీతి నిరూపణ ఉండదు, రస్ నిరూపణ ఉండదు, అలంకార నిరూపణలు ఉండవు. ఇక్కడ గ్రంథాలు ఏమీ రాయరు, అలంకారాలను ఫాలో అవరు, స్వచ్ఛందంగా రాసిన కావ్యాలన్నమాట. అన్మేల ప్రేమ మిలన్ కా చిత్రణ, వీర ప్రధానత, స్వానుభూతి కా చిత్రణ, సౌందర్య చిత్రణ, సౌందర్యాన్ని చిత్రించడం, శాస్త్రీయ పరంపర త్యాగ, శాస్త్రీయ పరంపరాన్ని త్యాగాన్ని చేయడము, ప్రకృతి చిత్రణ, భక్తి కా స్వరూప, ముక్త కావ్యక రచన, ఫార్సీ కా ప్రభావ్. ఇవన్నీ కూడా ఏంటి, దేనికి సంబంధించిన విశేషతలు? రీతి ముక్త కావ్యానికి సంబంధించిన విశేషతలు అన్నమాట. రీతి ముక్త కావ్యకి कवि घनानंद परिचय चूसते हैं। घनानंद रीति मुक्त काव्य में सर्वोपरि माने जाते हैं। इनका जन्म 1689 में, मृत्यु 1739 में हुआ था। मोहम्मद शाह रंगेली मीर मुंशी, दिल्ली बादशाह मोहम्मद शाह रंगेली मीर मुंशी थे। అంటే ఆ టైంలో ఢిల్లీ భాష ఎవరండి? మొహమ్మద్ షా రంగేలి మీర్ मुंशी अनమాట. मोहम्मद शाह के दरबार की नर्तकी सुजान से घनानंद का अमोघ प्रेम था। अंतिम अवस्था में वृंदावन में आकर निम्बार्क संप्रदाय के स्वीकार किए हैं। घनानंद की कविता सुजान शब्द का प्रयोग ज़्यादा था क्योंकि सुजान से उनका प्रेम था। वृंदावन में अंतिम व्यवस्था में वृंदावन में निम्बकचार्य संप्रदाय का प्रवर्तक भी बन गए एवं इनकी कविताओं का सौंदर्य प्राप्ति होती है। ग्रंथ सुजानसार, वीर लीला, कोकसार, रस कोलिबल्ली, कृपाखंड। घनानंद के शुक्ल जी के विचार में शुक्ल जी एवं नरीना इन प्रेम पीर अंटा कहा जाता है एवं विद्वान घनानंद प्रेम का अमर गायक माना जाता है। सरसता की साकार मूर्ति माना जाता है। वे ब्रजभाषा के सुमधुर कवि हैं। इनका भाव पक्ष मार्मिक है। संयोग और वियोग दोनों पक्षों में इनका वियोग पक्ष में सफलता प्राप्त हुई है। మరి సంయోగ అనగానే బిహారీలాల్ గుర్తుకు రావాలి, వియోగ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలండి? మరి ఘనానంద్ గారు గుర్తుకు రావాలి. ఘనానంద్ గుర్తుకు వచ్చారు అంటే సుజాన్ గుర్తుకు రావాలి, నర్తకితో ప్రేమాయణం గుర్తుకు రావాలి, ఆయన రాజు మహమ్మద్ షా రంగేలి గుర్తుకు రావాలి, ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు, ఆయన యొక్క రచనలు ఏంటి, సుజాన్ సార్, విరహలీల, కోక్ సార్, రస్ కోలిబల్లి, అలాగే కృపాఖండ్, ఇలాగా ఇవన్నీ మనం వెల్ నోటెడ్గా చదవాలి. బోధ, इनका जन्म तुलसीदास का जन्म स्थान राजपुर में माना जाता है। पन्ना महाराज के दरबारी कवि हैं, उर्दू फारसी के कवि हैं। वीरवर्षी इकनामा 2 ग्रंथ लिखा है। इश्कनामा చూడండి, వీరవారిష్ ఇష్కనామా అనే 2 గ్రంథాలని రాశారు. ఎవరండి? బోధ్ అండి, ఆచార్య బోధ్. అలాగే ఠాకూర్ అండి. रीतिकाल के रीति मुक्त धारा में मिश्र बिंदुओं के अनुसार ఠాకూర్ 3 ఠాకూర్ है అని చెప్పి తెలుస్తుందండి. 3 ఠాకూర్లు ఉన్నారండి. असनी के प्रथम ठाकुर అని చెప్తాము. इनका कोई ग्रंथ नहीं प्राप्त हुआ है, केवल कुछ सवैये प्राप्त होते हैं। असनी के द्वितीय ठाकुर सरल कवि थे और सत्सई
वारनार्थ नामक बिहारी ससई की टीका लिखे हैं। तीसरे ठाकुर बुंदेलखंड के हैं। तीसरे ठाकुर कहाँ के? बुंदेलखंड के। गणानंद के बाद द्वितीय स्थान रीति मुक्त में प्राप्त होता है तीसरे ठाकुर को। ठाकुर टसक कविता के संग्रह लिखी हैं। हालांकि बुंदेलखंड के मुहावरे व्यंग्य साहित्य प्राप्त होते हैं। हालांकि द्विजदेव अयोध्या राजा द्विजदेव सुललित कवि माने जाते हैं। सुललित कवि माने जाते हैं। पूरा नाम महाराजा मानसिंह है। श्रृंगार लतिका श्रृंगार 32 काव्य संग्रह ब्रज भाषा में अधिकार प्राप्त था। राधा कृष्ण भक्ति के भक्त होते हैं। हालांकि ब्रज निधि वे जयपुर के राजा थे। ब्रज निधि अंटामु ब्रज भाषा का अधिकार प्राप्त करने वाले पूरा नाम प्रताप सिंह ब्रजनिधि है। प्रताप सिंह ब्रजनिधि इनके 23 ग्रंथ माने जाते हैं। सने संग्राम, प्रतिलता, रमक जनक, 32 प्रेम पंथ, ब्रज सिंगार प्रमुख ग्रंथ हैं। इनका साहित्य कृष्ण भक्ति का माना गया है। आलम చూడండి आलम वे जाति के ब्राह्मण बाद में मुसलमान बन गए। इनकी स्त्री शेख बड़ी चौधरी थी। आलम के लिए इनकी कविता का संग्रह है। रीतिकाल के अन्य कवि तोषनिधि सुधानिधि రాసిన కవితలు తోష్నిధి రాసిన కవితల పేరు సుధానిధి రజ్బేద్ కే గ్రంథ అలాగే వినయ్ శతక్ నీతి దోహే అలాగే నక్షిక నాయికా భేద్ అలాగే రస్లీన్ రాసింది అంగదర్పణ అలాగే దుల్హా కంఠాభరణ అలంకార ప్రియ అంటాము ఇన్ని అలాగే బేని బందీజన్ హాస్య వ్యంగ్య లేఖक थे। अवध के वजीर टिकैत राम का आश्रय कवि थे। అలాగే बेनी प्रवीण नवरस तरंग वृंद कृष्ण गद्य के राजा रायसिंह के गुरु थे। वृंद राजा रायसिंह के गुरु एवं वृंद सत्सई यमक सत्सई भाव पंचशकी श्रृंगार शिक्षा वाचनिका सत्य स्वरूप आदि प्रसिद्ध ग्रंथ इन्होंने लिखा है। नेक्स्ट गुरु गोविंद सिंह ये सिक्खे और दशम के अंतिम गुरु थे। सिखों के दशम और अंतिम गुरु थे। गुरु గోవింద్ సింగ్ సిక్కుల యొక్క 10వ గురువు లేదా అంతిమ గురువు అని కూడా చెప్పట్టు। చంది చరిత ఓజపూర్ గ్రంథ సుమతి ప్రకాశ सर्वलोक प्रकाश प्रेम सुमार्ग बुद्धि सागर अंत ग्रंथ हैं। वे व्रज भाषा के कवि हैं। लाल कवि वे वीर कवि माने गए हैं। पूरा नाम गोरेलाल एवं पूर्वज आंध्र प्रदेश के वासी छत्रसाल प्रसिद्ध माने जाते हैं। गिरधर कविराय नीति संबंधी कुंडलियाँ प्रसिद्ध हैं। नेक्स्ट सूदन मथुरा के निवासी एवं भरतमपुर महाराज के आश्रय कवि माने जाते हैं। सुजान चरित्र वीर रसात्मक ग्रंथ है इनका। అలాగే दीन दयाल गिरी बाबू हरिश्चंद्र पिताजी गोपाल चंद्र के मित्र थे। नेक्स्ट अन्योक्ति कल्पद्रुम అనురాగ్ బాగ్ వైరాగ్య దినేష్ విశ్వనాథ్ అలాగే ఆయన రచించిన గ్రంథాలతో పాటు రీతికాల్లో కొద్దిగా गद्य साहित्य కూడా రావడం అనేది జరిగింది। భక్తికాल से लेकर अधिक रीतिकाल गद्य में लिखा गया है। భక్తికాल తర్వాత భక్తికాల్తో కంపేర్ చేస్తే రీతికాలంలోనే गद्य అనేది ఎక్కువగా రాయడం అనేది జరిగింది। संस्कृत के अनेक ग्रंथ गद्य में अनुवाद किए गए हैं। ब्रज भाषा गद्य में 84 वैष्णवन की वार्ता 252 वैष्णवन की वार्ता ग्रंथों में परिवर्तन చూడండి। ब्रजभाषा गद्य में 84 वैष्णवन की वार्ता 252 वैष्णवन की वार्ता ग्रंथ परिवर्तन किया गया है। అలాగే మరి దీన్ని రచించింది ఎవరు అంటే అనువాద్ చేసింది
సో రీతికాలంలో మరి హరిరాయ్ రీతికాల గద్యకార అనే వాళ్ళు మరి మనకి ఎక్కువగా ఫేమస్ అయ్యారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూస్తే ब्रजभाषा मिश्रित बोली थी సంస్కృత గ్రంథ టీకా లిఖే గయే హే భాషా ఉపన్యాస అంటే సంస్కృత గ్రంథాలపైన టీకాలు రాయడం కూడా మరి బ్రజ్ భాషలో జరిగింది. భాషా ఉపనిషద్, భాష యోగ వాసిష్ఠ, అలాగే భాష పదం పురాణం, హరివంశ పురాణ, పరమాత్మ ప్రకాష్ ఇవన్నీ మరి టీకాలు రాసిన సందర్భం. దేంట్లో खड़ी बोली गद्य का प्रारंभ हुआ, ब्रजभाषा मिश्रित खड़ी बोली थी, संस्कृत ग्रंथों पर टीकाएँ भी लिखे गए हैं. ఈ గ్రంథాలపైన టీకాలు రాశారు. రాజస్థానీ గాద్య అంటామండి, వాత సాహిత్య అంటాము. వాత సాహిత్య కథా సాహిత్య అంటే వాత సాహిత్య అంటే కథా సాహిత్య రాజస్థానీ భాషలో ప్రసిద్ధ అనమాట. వాత సాహిత్య కుछ కాల్పనిక ఏం ఐతిహాసిక రైతే వాత సాహిత్య అంటే కథా సాహిత్య, కానీ ఏ లాంగ్వేజ్లో? రాజస్థానీ లాంగ్వేజ్లో, రాజస్థానీ గద్యలో. కాబట్టి ఇక్కడ ఉన్న వాస గ్రంథాలు ఏంటి? రత్న హమీర్కి వాత, డోలా మార్వాణికి వాత అంటే వాళ్ళ మీద కథలు అన్నమాట ఇవి. గోరా బాదర్కి వాత, బీర్బల్ की बात, ललित ग्रंथ प्राप्त शताब्दी टीका एम शताब्दी के खड़ी का गद्य ప్రారంభ होता है. సో దీంతో రీతికాలు అనేది కంప్లీట్ అయిపోయిందండి. మరి ఈ టాపిక్ తర్వాత మనం ఆధునిక పద్య కావచ్చు, ఆధునిక గద్య కావచ్చు మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన అంశం ఏంటి అంటే నవీన్ విదాయం అని చెప్పి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక 1 hour టాపిక్ ఉంటుంది. దాంతో మొత్తం హిందీ సాహిత్యం మొత్తం ఆదికాల నుంచి ఆధునిక గద్యకే నవీన్ విధాయం వరకు కంప్లీట్ అయిపోతుంది. ఒకటి, కవి లేఖకు ఎంత చదువుతారో చూసుకోండి. ప్రతిదీ కూడా వివరణపూర్వకంగా మనము చదవాల్సిందే. కహానీకి వచ్చేసరికి దాని యొక్క పార్ట్స్ ఏంటి, ఏ యుగాలుగా ఏర్పడింది, ఉపన్యాస యుగాలు ఏంటి, అలాగే నిబంధ యుగాలు ఏంటి, ఆలోచన యుగాలు ఏంటి, ఇలాగా ఏ యుగం పైన ఎవరి పైన ఎన్ని యుగాలుగా డిఫరెంట్ జరుగుతుంది, ఏ యుగంలో ఏ కవులు ఉంటారు అనేది మనం ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేయాల్సిందే. దాంతోపాటుగా అంటే బాగా స్థూల సూక్ష్మంగా చూడాలన్నమాట. అంటే నేను బైహార్ట్ చేయండి అని చెప్పట్లేదు, రోజు సూక్ష్మంగా చూడాలి. రోజు సూక్ష్మంగా చూస్తే బిట్ ఆన్సర్ చేయగలము, బైహార్ట్ చేస్తే ఆన్సర్ చేయలేము. సో చేయాలి, బైహార్ట్ చేస్తూ ఉండాలి. ఆ బైహార్ట్ ఎలా అనిపించాలి మనకి అంటే నేను రోజు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టుగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.